హాయ్ అండి. పాత చీర చపాతీ కర్ర ఉంటే చాలండి. అందమైన డోర్ మ్యాట్స్ అయితే ఇంట్లోనే తయారు చేయొచ్చు. సో, ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్‌లో ఉంటుందండి. తప్పకుండా చూడండి. ఎందుకంటే షార్ట్ వీడియోలో ఫుల్ వీడియో మొత్తం చెప్పడం కుదరదు కాబట్టి ఈ విధంగా అయితే మీకు మొత్తం ఫుల్ వీడియో చూపించలేకపోతున్నానండి. సారీ. ఇంకా షార్ట్ వీడియోలో అయితే ఈ విధంగా అయితే మీకు ఇంకొక టిప్‌ని కూడా షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా మనం పిల్లల ప్యాంట్లు కానీ లేదంటే పెద్దవాళ్ళ ప్యాంట్లు కానీ ఒక్కోసారి జీన్స్ ప్యాంట్లు ఇలాగా ఏదైనా కుట్టు ఊడిపోయిందనుకోండి, ఇలా స్టిచ్ చేసుకోవాలంటే ఇలా సూదైతే దిగదు కదండి. చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. ఎందుకంటే జీన్స్ ప్యాంట్లు అయితే అది బాగా మందంగా ఉంటాయి కదా. అలాంటి మందంగా ఉన్నటువంటి ప్యాంట్స్ కుట్టాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. సూది దిగక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా నెయిల్ కట్టర్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి. నెయిల్ కట్టర్ తీసుకొని ఈ విధంగా లోపల ఉన్నటువంటి బ్లేడ్ ఉంటుంది కదండి, ఆ బ్లేడ్ కొంచెం గరుగ్గా మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి. దానిపైన ఇలా సూదిని రఫ్ చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. ఈ విధంగా మనం మందంగా ఉన్నటువంటి ప్యాంట్లు కుట్టాలి అనుకున్నప్పుడు ఇలా నెయిల్ కట్టర్ తీసుకొని దానిపైన ఈ విధంగా కొంచెం రబ్ చేసామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుంది. తర్వాత ఈ విధంగా మనం మందంగా ఉన్నటువంటి జీన్స్ ప్యాంట్స్ కానీ లేదంటే ఏదైనా మందంగా ఉన్నటువంటి స్కూల్ యూనిఫామ్లు కానీ ఒక్కోసారి కుట్టు ఊడిపోతుందని ఇలా స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఎందుకంటే దిగక చాలా ఈ నీడిల్ అనేది కిందకి దిగదు కదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి సమయంలో ఈ విధంగా మనం ఆ నెయిల్ కట్టర్ తీసుకొని ఇలా రబ్ చేసామనుకోండి, చక్కగా షార్ప్నెస్ అయితే పెరుగుతుందండి. ఫుల్ వీడియో కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. సో మరి మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అంటే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.